క్రెడిట్ చోరీలో జగన్ది 5G స్పీడ్ అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశాడు అని అన్నారు. అలాగే 5 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపోయి పారిపోయే పరిస్థితి. అంటే సుమారు 40 ఇండస్ట్రీలు, కియా ఎక్స్పాన్షన్ కానీ, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలా అనేక అండర్వేర్ కంపెనీలతో సైతం పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అయితే 5 ఏళ్ల కాలంలో కల్తీ మద్యం ఏర్లై పారించి మరి మద్యం సేవించిన ప్రతి ఒక్కరి ఆరోగ్యం చిన్నాభిన్నం చేసి మరి ఆ రోజున 30,000 మంది పైబడి అనేక అనారోగ్యాల పాలయ్యి చాలామంది చనిపోయారు కూడా. అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు, ఇప్పటికే కాదు, చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి మద్యాన్ని, జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రం అంతా ఏలేలా చేశారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఇసుక గనుల్ని దోపిడీ చేసి ఆ క్రెడిట్ కూడా ఆయనే మూటగట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో 21 లక్షల మంది, అంటే సుమారు 1 కోటి మంది, వాళ్ళకి ఇసుక బంగారంలో అమ్మి ఇసుక అందుబాటులోకి లేకపోవడం వల్ల ఒక ఎత్తు అయితే, వాళ్ళు పథకాలన్నీ కూడా 1214 మెమోతో అన్నీ ఆపేయటం, వాళ్ళ జీవితాల్లో చెమ్మ చీకటి నిలబడిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో హత్యా రాజకీయాల్ని పెంపొందించింది ఆ క్రెడిట్ కూడా ఆయనదేని తెలియజేసుకుంటూ, 5 ఏళ్ల కాలంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధీర్ని చనిపోయేలా చేసి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, ఆయన టీందని అందరికీ తెలుసు. పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయటం ఆ క్రెడిట్ కూడా మీదే. అలాగే పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిన క్రెడిట్ కూడా మీదే. పోలవరం నిర్వాసితులకి పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మెషిన్ ఏమైనా ఉందా అని మరి వెటకారం చేసిన ఘనత కూడా మీదే. అదేవిధంగా గవర్నర్ పేరుతో అప్పులు తీసుకుని వచ్చిన ఘనత కూడా, ఆ క్రెడిట్ కూడా మీదే. మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఘనత కూడా మీదే. అదేవిధంగా రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల తీసిన చరిత్ర, ఆ క్రెడిట్ మీదే. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయించారు. అలాగే అంతర్వేది రథాన్ని నిప్పంటించారు, ఘనత మీదే. పైగా 5 ఏళ్ల మీ పాలనలో దాని మీద కనీసం ఎంక్వైరీ లేకుండా, నిర్దోషులు ఎవరో కూడా తెలపకుండా మరి కేసు క్లోజ్ చేసిన చరిత్ర కూడా మీదే. గోవిందరాజ స్వామి గుడి బంగారు తాపడం కూడా చోరీ చేయించారు. చోరీ చేయించి నో ఇన్వెస్టిగేషన్, ఆ క్రెడిట్ మీదే. పరకామణి చోరీ ఒక చిన్న దొంగతనమే కదా అన్న మీ గొప్ప మనసుకి ఆ క్రెడిట్ కూడా మీదే. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్పై బోగస్ మాట్లాడిన మాటలు కూడా ఆ క్రెడిట్ మీదే. బాబాయ్ హత్యని నీ క్రెడిట్లో నువ్వు హత్య చేయించి ఆ క్రెడిట్ పూర్తిగా మీరే పొందారు. అదేవిధంగా సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేయించుకున్న గొప్ప చరిత్ర మీది. అదేవిధంగా పాస్బుక్ల మీద కూడా తమరు ఫోటో వేయించుకుని గతంలో తండ్రి ఫోటో వాడటం, అధికారంలోకి వచ్చిన వెంటనే తండ్రిని పక్కన పెట్టి చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు ఉండకూడదు, నా తెల్లవారు లెగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ఫోటోనే చూడాలి, నా ముఖమే చూడాలి. అదేవిధంగా ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటికి గెంటిన క్రెడిట్, ఇవన్నీ కూడా అసలు ఎవరికి సాధ్యం అవ్వని క్రెడిట్ అంతా మీరు పొందారు. అదేవిధంగా సొంత పార్టీ కార్యకర్తల్ని కారు కింద
వేసి చంపిన చరిత్ర మీదే. అనేక చరిత్రల్ని మూటగట్టుకుని నిత్యం మరి ఫ్యాక్షనిజంతో రాష్ట్రాన్ని నడిపి 151 సీట్లు వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన చరిత్ర మీదే. అది కేవలం వన్ మ్యాన్ షోగా డార్క్ రూమ్లో ఉండి పాలన చేసి గొప్ప క్రెడిట్ సాధించారు. అదేవిధంగా మొత్తం 70 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తాళాలు వేసిన చరిత్ర మీదే. కార్యాలయాల మీద దాడి చేయించిన చరిత్ర మీదే. అగ్రిగోల్డ్ భూముల్ని సొంత మంత్రుల పేర్ల మీద బినామీ పేర్ల మీద రాయించుకున్న చరిత్ర మీదే. ఎస్సీలకు శిరోమండపం చేయించిన నాయకులందరినీ కూడా తిప్పుకున్న చరిత్ర మీదే. ఇంక చరిత్ర క్రెడిట్, ఇలాంటి క్రెడిట్ గొప్ప క్రెడిట్లు గొప్ప చరిత్ర మీద ఉందని భావించి ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలితే మరి జనాలు మోసపోయి మీకు ఓట్లు వేసిన తర్వాత చాలా పొరపాటు చేశాం, వీళ్ళకి చాలా గొప్ప చరిత్ర ఉంది, గొప్ప క్రెడిట్లు సాధించారని చెప్పి మిమ్మల్ని 11 సీట్లకు